రాత్రి 8 గంటలు. నీ క్లాన్ పరంగా అడిగారు కదా, అట్లా అంటే ఓన్లీ జస్ట్ స్పోర్ట్ ఏదైతే టాస్క్ ఇచ్చినో అది మాత్రమే క్యాల్కులేట్ చేసినావు నువ్వు? రెడ్లో పెట్టడానికి అంటే నాకు అర్థం కాలేదు అని అన్నావు కదా. అంటే ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని క్లాన్కి చూస్ చేసింది వెరీ స్ట్రాంగ్, అందరితో డిస్కస్ చేసి మిమ్మల్ని తీసుకున్నాను. నేను ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా, నాకు ఎవరెవరు ఏంటి అని తెలీదు. సమ్టైమ్స్ నేను కూడా తప్పుగా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ క్లాన్లో ఉన్న వాళ్ళు వాయిస్ అవుట్ చేయొచ్చు. నేను ఎప్పుడూ అలా చేయకూడదు, నేను చెప్పిందే రైట్, నేను చెప్పింది చేయకుండా అయితే లేను కదా. ఇప్పుడు నో వైలెన్స్ ఫిజికల్ అన్నప్పుడు కూడా నేను అర్థం చేపించి చెప్పిన, నేనే దాన్ని ఎక్స్పెక్ట్ చేసింది సోనియా వేరు. అంటే నేను తప్పు చేసినా కూడా మీరు పాయింట్అవుట్ చేస్తారు. మీరు డిస్కస్ చేసిన విషయం నాకు తెలీదు, అట్లీస్ట్ మీరు నాకైతే నీ ముందు చెప్పిన పాయింట్స్ మేము మాట్లాడింది అంతే. సో మీరు కానీ ప్రేరణ కానీ అండ్ ఆయన పేరెంట్ శేఖర్ కానీ నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. అంటే వీళ్ళు స్ట్రాంగ్ కేటగిరీకి వేయాలా లేకపోతే వీక్ కేటగిరీకి వేయాలా ఏంటి నాకు క్లారిటీ లేదు, ఇంక్లూడింగ్ మీ. అంటే మీరు ఫస్ట్ కొంచెం ర్యాష్ ఉన్నారు కదా, నాకు అలా అనిపించింది. తర్వాత పాయింట్ ఉన్నప్పుడు ఉంటాం రాలేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఎలా చేస్తారు అంటే అలా ఎక్స్పెక్ట్ చేశారేమో కాదు కదా. పాయింట్ ఉన్నప్పుడు ఉంటాం డెఫినెట్ గా. రాత్రి 11 గంటలు. ఇప్పుడు మనం చూడు, ఇప్పుడు నేను చూడు మీతో వైబ్ అయినట్టు, ఆఫ్ కోర్స్ ఇంక ప్రేరణ ఒక్కటే తనతో ఎక్స్ట్రాగా 1% వైబ్ అయ్యాను, బట్ ఆల్వేస్ విత్ యూ గైజ్. అలా ఉన్నట్టు ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు చూడు మనం అక్కడ ఉన్న ఒక వ్యక్తితో అస్సలు వైబ్ అవ్వలేకపోతున్నాం. నేను తన పక్కన పడుకోవాలన్నా కూడా నాకు షివరింగ్ వచ్చేసి వద్దు, ఐ డోంట్ ఈవెన్ వాంట్ దోస్ ఎనర్జీస్ టు సీప్ బై మిస్టేక్ ఆల్సో టు మీ అని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళతో వేరే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అన్నది అనలైజేషన్ నాది. ఇప్పుడు చూడు బై మిస్టేక్ షఫుల్ అయినా కూడా మళ్ళీ మనం వచ్చి ఒకే చోట పడతాం. యష్మి ఆల్సో వాంటెడ్ టు కమ్. యష్మి ఏడ్చింది ఇందాక, ఫైట్ చేస్తే నీకు సోనియా నిఖిల్ చెప్తుండే సోనియాకి, నేను అటువైపు పక్కన కూర్చున్నా కదా, యష్మి ఫీల్ అవుతుందో, యష్మి మన క్లాన్ కొద్దాం అనుకుంటుందంట. 15వ రోజు ఉదయం 8 గంటలు. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగమూతి శుద్ధి నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 8:45. నేనేమనుకుంటున్నానంటే ఎగ్స్ ని బాయిల్ చేసి 5 eggs తో 5 eggs ఎక్కడ 3 eggs ఉన్నాయి. వెజ్ ఎవరెవరు తింటారు? ఎవరు తినేసారు? నేను నైట్ టైం తిన్నాను. 2 తిన్నావా? నాకేం తెలుసు మీరు పొద్దున్నే దాని బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేస్తారని. ఉన్నదే అంత ర్యాష్. అవును రా, బట్ ఇప్పుడు ఉన్నవంతా మనం ఒక్కటి తినాలి కదా అట్లీస్ట్. అలా ఎంతమంది ఉన్నప్పుడు అది ఎవరికి సరిపోదు, అంతే ఉంది. ఎవరైనా తినేవాళ్ళు అట్లీస్ట్ కంప్లీట్ గా. ఇప్పుడు ఆ 3 చేద్దాం. గోధుమ పిండి దోశ పోదాం, మన గోధుమ పిండి ఎక్కువ ఉంది అన్నిటికంటే. నేను ఎప్పటి నుంచో ప్రోటీన్ తినలేదని ఫీల్ అవుతుంది. రైస్ లేదు కదా మన దగ్గర, ప్రోటీన్ వస్తుందని తిన్నా. ఉదయం 10:45. నాకు వీడియో క్లిప్పింగ్ చూడాలని ఉంది. లాస్ట్ నామినేషన్ చికెన్, బికాస్ అక్కడ ఉండి చేసిన వాళ్ళు నా దగ్గరికి ఎట్లా వేరేగా అరే నేను నిజం చెప్తున్నా, నేను ఎందుకు ఇది నిజంగా ఈ టాపిక్ తీద్దామని అనుకున్న నామినేషన్స్ లో నామినేటింగ్ కానీ ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చి ఆమె చేసింది సరే ఓకే, నాకు కూడా ఇన్సిడెంట్స్ ఆమె సేడిజం ఇది అది అని ఇంత చాలా వచ్చాయి మా దగ్గర. ఒక నిమిషం, అందుకే నేను మీ టీం వాళ్ళే చెప్పారు, నేను నీకు చెప్తున్నాను గుర్తుందా, మీ టీం వాళ్ళే మేము అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం కదా. ఒక్క నిమిషం రా, సరే నేనే చెప్పాననే అనుకుందాం. కానీ
చీఫ్ చెప్పింది ఖచ్చితంగా చెయ్యాలని లేదు వాళ్ళకి. అండ్ అంత సేడస్ కూడా కాదు. సోనియా నువ్వు వెళ్ళి చికెన్ తీయాలి ఎట్టే పరిస్థితిలో, అది అయితే అస్సలు చెప్పుండను నేను. ఐ ప్రామిస్, ఫుడ్ మీద ఒట్టు. నా దగ్గర 2 తీస్తానని తను వచ్చి ఇంత తీసారు మీకు నిజంగా చెప్పాను. ఎవరంత తీసారు, బుద్ధి లేదా ఎవరంత తీసారు అంటే చెప్పారు సోనియా తీసింది, నేను చేతులేసి ఇలా తీసిందంట. అది ఏంద్రా ఇది, ఎవరిని నమ్మాలిరా, ఎవరిని నమ్మొద్దు అసలు. వేస్ట్, అదేరా వేస్ట్. ఉదయం 11 గంటలు. నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా క్లాన్లో ఒక మెంబర్ పేరు చెప్పట్లేదు వాళ్ళు, వెళ్ళి చెప్పారంట అమ్మాయి సాడిజం చూడలేకపోతున్నాను, మీరు కూడా ఏదైనా తీసుకోండి. నువ్వు చెప్పవాలి, నువ్వైతే చెప్పుండవని నాకు 100%. నేను చెప్పాను డైరెక్ట్, నీ ముందే చెప్తాను. అదే నాకెందుకు చెప్పుంటే చూడలేకపోతున్నాను అలా చెప్పండి. నేను చెప్తే సాడిస్ట్ అని చెప్తా అంతే, యాజ్ ఎ చీఫ్. అబ్బాయి అన్న ప్రతిసారి వచ్చి మా దగ్గర ఫ్లిప్పింగ్ వర్డ్స్, ట్రైంగ్ టు పుష్ ఎవ్రీథింగ్ ఆన్ రష్మి. అన్న ఏం చేయలేదన్నట్టు ఒక రిగ్రెట్ ఫీలింగ్తో మా దగ్గరకు వచ్చి ప్రతిసారి నాకు అతి నేను భరించలేకపోతున్నాను. నాట్ ఏబుల్ టు టేక్. ఇప్పుడు నాకు ఆ సీన్స్ అన్ని గుర్తెచ్చుకుంటుంటే నువ్వు క్లారిటీ వచ్చినప్పుడు సైలెంట్గా తలలో ఉంచుకో, చెప్పకూడదు బయట అందరూ. మధ్యాహ్నం 1:30. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. వ్యర్థం అది ఏ రూపంలో ఉన్నా ఇంటి నుంచి వీలైనంత త్వరగా బయటికి పంపాలి. చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు అభయ్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. సీత, నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టండి. బిగ్ బాస్, నేను యష్మి ఇంకా పృథ్వీ నామినేట్ చేయాలనుకుంటున్నాను. బిగ్ బాస్ చాలా విషయాలు క్లియర్ చేసుకున్నాం యష్మి, బట్ నాకు ఒక 2 వీక్స్ మీ క్లాన్ బిహేవియర్ కానీ వాళ్ళు చేసిన అది నచ్చలేదు. అంటే నీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇంకా బెటర్గా ఉంటే క్లాన్ బాగుండు. అందరం చాలా ఏదో ప్రతిసారి ఏ టాస్క్ జరిగినా కొంచెం డామినేటింగ్ వాయిస్ లాగా అనిపించింది, బయాస్డ్ అనిపించింది కొన్ని విషయాలలో. సో ఐ వాంట్ టు నామినేట్ యూ. దీనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బికాజ్ ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి నా క్లాన్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే అది ఇనిషియలీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాబట్టి అవతల క్లాన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే క్లారిటీ మాకు కూడా లేదు. మాకిచ్చిన అడ్వాంటేజ్ నాకు తెలిసి ఎంతవరకు అంటే మంచిగా ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవచ్చో అలా యూటిలైజ్ చేసుకున్నాము ప్రతి ఒక్కరు. నేను చీఫ్ ఉన్నంత రోజు వరకు అయితే ఎవరు అలా బిహేవ్ చేయలేదు డామినేటింగ్గా. నేను వాళ్ళని ఎవరిని ఆపలేదు. బికాజ్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే చీఫ్ కాదు, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గేమ్ అని నాకు అనిపించింది. సో అందుకే నేను ఆపలేదు. ఇట్స్ ఓకే. నా నెక్స్ట్ నామినేషన్ పృథ్వీ. నీ గెలవాలన్న స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావు అన్నది నాకు నచ్చలేదు. పక్కన వాళ్ళని తొక్కేసి గెలవాలి అన్న ఒక అగ్రెషన్ నీలో ఉంది, అండ్ అది నాకు నచ్చలేదు. అంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వు అదా సేమ్ థింగ్. నేనేమన్నా అంటే నువ్వు అంటావు నా ఇష్టం అంటావు, నేను అదే మాట అంటే. సో నువ్వు అన్నప్పుడు ఒకలాగా రియాక్ట్ అవుతావు, వేరే వాళ్ళంటే ఇంకోలా రియాక్ట్ అవుతావు. అది యూజ్ ఆఫ్ వర్డ్స్ నాకు నచ్చలేదు ఒక టాస్క్లో, అందుకే నేను నామినేట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఇస్ ఫైన్. ఫస్ట్ పాయింట్ అగ్రెసివ్గా ఆడడం, ఆపోజిట్ టీమ్ని తొక్కేసి అని చెప్పారు కదా. ఆపోజిట్ టీమ్ నానట్లే సంచాలక్ అంటున్నా. పేరునాను కూడా మీరు అన్నారు కదా, అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళ మీద నీ డామినెన్స్ చూపించాలన్నట్లు మాట్లాడినట్టు అనిపించింది. ఎక్కడ జరిగిన 2 టాస్క్లు చెప్తాను, ఆడిన 2 టాస్క్లు ఇక్కడ అండ్ అక్కడ. నేను ఒక సంచాలకుగా చేశాను కదా. టాస్క్ ఆడలేదు కదా అక్కడ. టాస్క్ ఆడలేదు, నువ్వు టాస్క్ ఆడకుండానే అరుస్తున్నావు. ఇంకా టాస్క్ ఆడితే టాస్క్ ముందు మాట్లాడితే టాస్క్ మధ్యలో కూడా డిస్టర్బ్ చేస్తాను అన్నావు. నువ్వు అన్నావు టాస్క్ మధ్యలో నేను డిస్టర్బ్ చేస్తాను నువ్వు అన్నావు. మాట్లాడితే డిస్క్వాలిఫికేషన్ చేస్తారు చెప్పిన తర్వాత నేను అవును, ఎందుకంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేను డిస్టర్బ్ చేస్తా, నేను కమ్మోన్ అని అరుస్తా, నేను ఇది మాట్లాడతా అది మాట్లాడతా. తర్వాత మీరు చెప్పారు కదా అది రూల్స్ లేదు. అవును, నాట్ అలౌడ్. కానీ నువ్వు ఆ మాటలు అనొద్దు. నీకు అసలు ఏం రైట్ ఉంది అక్కడ? నువ్వు గేమ్
ఓకే చెప్పాను, తర్వాత నేను మాట్లాడలేదు. అవును, నువ్వు ఎవరు ఇవన్నీ అనవసరం పృథ్వీ, మామూలుగా కూడా మాట్లాడొచ్చు. నేను జస్ట్ చెప్తున్నా, ఒక ఎగ్జామ్ లో పక్కన కూర్చొని ఆ పక్కన వాళ్ళు ఆన్సర్ రాస్తుంటే కమ్ ఆన్ అంటే రైట్ అని అర్థం అవుతుంది, సైలెంట్ గా ఉంటే రాంగ్ అని అర్థం అవుతుంది. అది స్పెల్ బి కాంపిటీషన్. అవును, అది జస్ట్ కామన్ సెన్స్ పృథ్వీ. కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఈ గేమ్ అనుకో ఇక్కడ ఆడమా, ఈ గేమ్ లో నువ్వు కమ్ ఆన్ అని అందరు అరిచారు, నేనే ఆ గేమ్ లో ఏం మాట్లాడా. మేము కాదు కదా అక్కడ నువ్వు మాట్లాడడానికి, మేము ఎంకరేజ్ చేసాం అక్కడ. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసావు, ఇప్పుడు అర్థమైంది. ఎలా బిహేవ్ చేసావు క్లారిటీ లేదా, ఇది ఎగ్జామా టాస్క్ అని క్లారిటీ లేదు. నాకు నీ క్లారిటీ లేదు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. మధ్యాహ్నం 1:45. నేను నామినేట్ చేద్దాం అనుకుంటుంది ఫస్ట్ ప్రేరణ. సంచాలక్గా నువ్వు చేసింది నాట్ ఎ ఫెయిర్ జాబ్ అని ఇంట్లో అందరికీ తెలుసు. వీకెండ్లో కూడా నీకు దానికి రివ్యూ వచ్చింది. ఆ గేమ్లో నేను ఉండడం వల్ల నేను నా పాయింట్ అప్పటికి రేస్ చేశాను, ఎక్కడ తప్పు జరిగింది, నేను ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అని. సో ఇంకొంచెం ఫెయిర్గా ఉండి ప్రాపర్గా వేరే వాళ్ళ వల్ల మ్యానిపులేట్ అవ్వకుండా ఉండుంటే బాగుండు అనిపించింది. ప్రతి గేమ్ వచ్చేసరికి ఒకలాంటి నీ నేచర్ అనేది చేంజ్ అయిపోతుంది, అది నాకు అర్థం కావట్లేదు. నిన్న కూడా చాలా ఫన్ టాస్క్కి నేను ప్రేరణ 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 అని పిలుస్తున్నాను, నువ్వు నన్ను చూడటానికి కూడా రెడీ లేవు. ఇట్స్ జస్ట్ ఫన్ టాస్క్, ఒకసారి కూడా వినొచ్చు కదా ఏం చెప్దాం అనుకుంటున్నారు అని. సో ఆ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్, అది వ్యర్థం అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టాస్క్ వస్తే నేను కాంపిటేటివే, నాకు రూత్లెస్ నేచర్ వచ్చేస్తుంది. టాస్క్ అన్నప్పుడు ఐ ఆమ్ దట్ స్ట్రిక్ట్, అది నేను మార్చుకోను. ఎవరు నుంచుంటున్నారో వాళ్ళు మాత్రమే చెప్పాలనేసి. సో ఐ డెంట్ థింక్ అక్కడ పెద్ద ఫాల్ట్ ఏమైనా వచ్చింది, ఎందుకంటే అక్కడ నేను నుంచోవాలి, నేను టీవీ చూడాలి, నేను ఆన్సర్ చెప్పాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఇంట్లో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎందుకంటే నాకు తెలుసు సంచాలక్దే చాలా పెద్ద విషయం అయింది ఈ ఇంట్లో. చాలా మంది దేనికి సెన్సిటివ్ అవుతున్నారో దేనికి సెన్సిటివ్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. ఇప్పుడు నీ టాస్క్లో కూడా నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను, కానీ ఆ వీడియో చూసాక తెలిసింది నువ్వు బ్యాలెన్స్ తప్పి పడ్డావు అన్న. ఇలా అంటే నీకు బ్యాలెన్స్ పోయింది, నువ్వు పడ్డావు, అయినా నీకు ఇచ్చాను నేను బెనిఫిట్, నీకు అక్కడ బెనిఫిట్ అయ్యింది. నీ కోసం విష్ణు, నీ కోసం వైలెన్స్ లేదు, టచ్ చేయకూడదు అనేది నేను మార్చేశాను. సో మీరు మీకు ఒక క్లారిటీ లేకుండా మీరు చాలా విషయం గేమ్కి అసోసియేట్ చేసేసి నా గేమ్ని మా మైండ్ పోయింది. నేను ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఇవ్వాల్సింది, అది నా తప్పే. ఇంకొక పాయింట్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ టచ్ చేస్తా. మళ్ళీ మైక్ ఏం కాదులే, కామెడీ ఏంటంటే మైక్ లేదు. తర్వాత నుంచి ఒక బాటిల్ తీస్తే పెద్ద ఇష్యూ అయింది, అందరూ చెత్త పోసుకోండి. ఇప్పుడు యష్మి, ఎప్పుడైనా ఈక్వల్స్ మధ్యన టఫ్ ఫైట్ ఉంటే దట్ గేమ్ విల్ బీ నైస్. ఒక వీక్ పర్సన్ని మనం ఇంకా వీక్ ఉన్నారని చెప్పి వాళ్ళని ఓడించేయాలి, లేకపోతే టేకింగ్ దట్ ఫర్ అడ్వాంటేజ్ నాకు అనిపించింది. ఫస్ట్ డే మీ బేబక్కతో కరెక్ట్ కాదు అని అనిపించింది. అండ్ దాని తర్వాత వెన్ మీ టీం కూడా టాస్క్ పెట్టినప్పుడు ఆ కిక్ చేయడం అనేది బ్రిక్, సో వాళ్ళు అలా కిక్ చేయడం అనేది మీరు కూడా డిస్కషన్ లో ఉండి ఆబ్వియస్లీ మీరు ఎస్ అంటేనే అది జరిగిద్ది. గేమ్ అనేది ఎప్పుడు ఫేర్ గా ఆడినప్పుడు జనాలు ఒకలా గుర్తుపెట్టుకుంటారు, అన్ఫేర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐఎమ్ నామినేటింగ్ బేబక్క. తీసి నాకు హౌస్లో అందరూ నేను అట్లీస్ట్ కంటెస్టెంట్గానే చూస్తాను, వీళ్ళు వీక్ వీళ్ళని ఫస్ట్ టార్గెట్ చేయాలి, వీళ్ళు స్ట్రాంగ్ లాస్ట్లో పెట్టుకోవాలని కాదు. బేబక్క చాలా షేక్ అవ్వడం వల్ల నేను కూడా బ్యాలెన్స్ తప్పిపోతున్నా. అందుకే నాకు వేరే ఆప్షన్ లేకుండా టైం తీసుకొని నేను ఆలోచించి ఓకే అని డెసిషన్ తీసుకున్నా. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు వీక్ ఉన్నారు, వీళ్ళని టార్గెట్ చేయకూడదు, ఇవంతా నేను ఆలోచించాను. దట్స్ నాట్ మై గేమ్. అండ్ ఇంకోటి వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్ వర్క్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు కొంచెం ఫేర్, అంటే మొత్తం ఒకరి మీదే పడేయకుండా ఇంకొంచెం డివిజన్ బాగా చేసుంటే బాగుండు అని. అది మీరు అలా అనుకుంటున్నారు. నిజంగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కన్ఫెషన్ రూమ్లో నాకు అట్లీస్ట్ కుకింగ్ 3 times చేయాలి, అది నాకు పెద్ద టాస్క్ అనిపించింది. అది మీరు అనుకున్నారు అలా, నేనైతే నేను ఈక్వల్గానే ఇచ్చానని నాకు అనిపిస్తుంది. నాదైతే నేను చెప్పేశాను నా పాయింట్స్. మధ్యాహ్నం 2 గంటలు. నా ఫస్ట్ నామినేషన్ యష్మి.
ఫస్ట్ వీక్ నుంచి తనలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అన్ని పాయింట్స్ కంటే కొన్ని పాయింట్స్ తనలో నాకు నెగిటివ్ కనిపించాయి, వ్యర్థమైన పాయింట్స్ కొన్ని అయితే కనిపించాయి. అండ్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు నాకు బయాస్డ్ ఉన్నా అనిపించింది. అండ్ సిచ్యువేషన్ అండ్ అనలైజ్ చేయలేకపోతున్నా అనిపించింది. అట్లా నేను పర్సనల్ గ్రౌండ్స్ మీద నేను జడ్జ్ చేయలేను అన్నప్పుడు నేను పాయింట్ రైజ్ చేశా దట్ నువ్వు థ్రోన్ మీద ఉన్నప్పుడు జడ్జ్ చేయాల్సిందే అక్కడ. నేను ఎందుకు వేరే వాళ్ళ పర్సనల్ ఇంటర్ఫియర్ అవుతాను? నేను క్రౌన్ ప్లేస్ లో ఆ రోజు అదే యాజ్ అ చీఫ్, నాట్ యాజ్ యష్మి. నాకు యష్మిగా చాలా పాయింట్స్ ఉన్నాయి. పర్సనల్ గా తీసుకొని నేను నాకు కావాల్సిన వాళ్ళకి నామినేట్ చెయ్యొచ్చు. దానికి నేను క్రౌన్ మీద కూర్చోలేదు, యాజ్ అ చీఫ్ గా కూర్చున్న. అర్థం చేసుకో చీఫ్ అంటే ఏంటనేది. యష్మి అది అర్థం చేసుకో. నన్ను గుచ్చావా పక్కన వాళ్ళు గుచ్చావా అనేది పాయింట్ కాదు. బయాస్డ్ అంటే నువ్వు యష్మి when I'm talking please listen. మీరు మాట్లాడేప్పుడు నేను విన్నా, నేను మాట్లాడేప్పుడు మీరు వినండి. మాట్లాడు. నేను మంచిగా మాట్లాడా, మీరు మంచిగా మాట్లాడండి. డోంట్ షో మీ దిస్ యాటిట్యూడ్. దిస్ ఇస్ మీ. ఓకే, దిస్ ఇస్ ఆల్సో మీ. యా, మాట్లాడు. సో అదొక విషయము. అండ్ మైక్రో మేనేజ్మెంట్ కొంచెం ఉంది నీలో. సో ఆ మైక్రో మేనేజ్మెంట్ ఎవ్రీ పనిలో ఇంటర్ఫీర్ అవ్వి, అది నీ పని అయినా కాకపోయినా నీ బీట్ ఖచ్చితంగా అందులో ఉండాలి అని ఒక పాయింట్ నువ్వు ఎప్పుడు పెడుతూనే ఉంటావు. ఐ డోంట్ లైక్ దట్ మైక్రో మేనేజ్మెంట్. నువ్వు చెప్తున్నావు, నీ పాయింట్ నువ్వు అంటున్నావు, నేను ఐ డిడ్ంట్ స్టాప్ యూ ఎనీవేర్. బట్ నేను మాట్లాడేటప్పుడు మాత్రం నువ్వు ఆపుమని నీకేం తెలుసు అది అన్నావు. సో సప్రెస్ చేస్తున్నావు అనిపించింది. ఐ డోంట్ లైక్ దట్. సో ఆ త్రీ రీజన్స్ వల్ల నేను నామినేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ విషయం ఇద్దరు, ఐ థింక్ సోనియా అండ్ సీత కదా ఆ రోజు, ఇద్దరు నామినేట్ చేసినప్పుడు ఇద్దరిది పర్సనల్ ఆ సిచ్యువేషన్ లో నేను లేను. సో బక్వాస్ గా డిసిషన్ తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నామినేషన్ అనేది చాలా పెద్ద విషయం. సో నేను చీఫ్ గా హౌస్ మ్యాటర్ ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడ మాత్రమే నేను ఇన్వాల్వ్ అయ్యాను. అది నేను ఆల్రెడీ క్లియర్ గా అక్కడ పాయింట్స్ చెప్పాను. కావాలంటే బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చూసుకో. సెకండ్ వన్ ఏమన్నావు నువ్వు? మైక్రో మేనేజ్మెంట్. యా, ఈ 2 weeks నేను చీఫ్ గా ఉన్నా, నేను మాట్లాడాలి. అట్లీస్ట్ నా క్లాన్ కోసమైనా నేను మాట్లాడాలి. నీకు అది మైక్రో మేనేజ్మెంట్ గా నీకు కనిపిస్తే నువ్వు వెళ్ళి నీ చీఫ్ దగ్గర మాట్లాడుకో. థర్డ్ వన్ ఏమన్నావు? ఏంటి ఇంటరప్ట్ అవుతాను, అది నా క్వాలిటీ, నేను ఉన్నదే అలా. కానీ నువ్వు ఆపు అనగానే నేను ఆపుతా. నువ్వు ఆపు అని తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తే అది నా మిస్టేక్ అని ఒప్పుకుంటా. నువ్వు ఆపు అనగానే నేను ఆపేసా. నేను అన్నది చీఫ్ గా ఉన్నప్పుడు అది పర్సనల్ మ్యాటర్ అయినా కూడా ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ పాయింట్స్ లేదనేది పసిగట్టే కెపాసిటీ మీ దగ్గర ఉండాలని. చీఫ్ ఎందుకు కూర్చున్నారు అక్కడ? ఎందుకు వెళ్ళలేదు? కనీసం నేను లేచి నాకేమనిపిస్తుందో నా థాట్ నేను చూసానండి, నాకు క్లియర్ గా అర్థమైంది అక్కడ. నాకంటే అయితే నామినేషన్స్ లో మీ చీఫ్ కూడా ఉండాలి కదా. ఈ పాయింట్ కి ఈ నామినేషన్ అండి, మీరు 3 పాయింట్లు చెప్తున్నప్పుడు నేను ఇంటరప్ట్ అవ్వాలి. మీ 3 పాయింట్లకు ఆన్సర్ అండి. ఫస్ట్ పాయింట్ బై పాయింట్ వద్దాం. అదే చెప్తున్నాండి. ఇది అయ్యా ఫస్ట్ పాయింట్ ఇది. సో మీకు క్లారిటీ వచ్చిందా? మీ క్లారిటీ రాలేదని నాకు అర్థమైంది. అదే క్లారిటీ లేదు. చీఫ్ అంటే ఏంటి, క్లాన్ మెంబర్ అంటే ఏంటి, క్లారిటీ లేదు. మీకు రాలేదు. ఓకే, వదిలే. మీరు తీసుకునే డెసిషన్ రావాలని చెప్తున్నా, బట్ మీ క్లారిటీ లేదని. మీరు ఎంతవరకు చెప్పాలో టాస్క్ అంతవరకే. ఏది ఎక్కడ పెట్టాలి, ఎంతవరకు జరపాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగట్లేదు, నాకు లగ్జరీ వచ్చినప్పుడు మా క్లాన్ కి వచ్చినప్పుడు when I'm talking please listen lady ప్లీజ్ టాక్. ఎవరు చపాతీ ఒత్తుతున్నారు, ఎవరు చపాతీ ఒత్తట్లేదు, ఎక్కడ పౌడర్ పడ్డది, ఎక్కడ పౌడర్ పడలేదు, ఈ వస్తువు అక్కడ ఉందని మీరు ఎంతవరకు టాస్క్ డివిజన్ చేయాలో అంతవరకు ఇచ్చి జరిగిపోండి. నేను చూసుకుంటాను. అది మనీ నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను తెలుసా? ఈ హౌస్ లో నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గర వచ్చి ఫ్రెండ్ గా. అది నేను డ్రామా, నువ్వు ఫేక్ చేస్తున్నావు అనేది నేను అర్థం చేసుకోవాలి. డ్రామా ఫేక్ కాదు. యా, నువ్వు అదే చేస్తున్నావు. నేను మార్నింగ్ వచ్చింది నీ ఫ్రెండ్ గా వచ్చి నీ దగ్గర అన్ని అక్కడ ఉంది కదా, ఏది సింక్ లో పెట్టాలి అది చెప్పు, నాకు అర్థం కావట్లేదు. నార్మల్ గా ఒక ఫ్రెండ్ గా చెప్పాను, అర్థమైంది. నువ్వు ఇక్కడ ఫ్రెండ్ అనేది డ్రామా చేస్తున్నావు. నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చలేదంటే ఫ్రెండ్ అయినా ఐ విల్ రైజ్ మై పాయింట్. నో వే. నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే నేను రైజ్ చేస్తాను. నువ్వు ఏంటి బొక్క రైజ్ చేయరు? నువ్వు మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతాను. సారీ, నాకు ఇలాగే మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతాను. నేను తప్పు అనుకుంటా. ఫ్రెండ్షిప్ ని గేమ్ ని మిక్స్ చేయను నేను. లేదు, నువ్వు ఫ్రెండ్షిప్ అనే వర్డ్ యూస్ చేయొద్దు. నో నెవర్ నేను ఎప్పుడు చెప్పలేను. నాకు ఒక పాయింట్ నచ్చలేదంటే నాకు నచ్చలేదు అంతే. ఒక క్వాలిటీ నచ్చలేదంటే క్వాలిటీ నచ్చలేదు అంతే. క్లారిటీ వచ్చింది, అవసరం లేదు. ఇట్ ఇస్ క్లియర్ వ్యర్థం ఫ్రమ్ యూ అండ్ ఇట్ ఇస్ ఎ వ్యర్థం ఫర్ మీ అండ్ ఐ యామ్ థ్రోయింగ్ యూ. That's it. ఏమైనా ఉందా? థర్డ్ పాయింట్ కూడా ఉంది. yes, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి నువ్వు అరుస్తున్నప్పుడు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి అరుస్తున్నప్పుడు నువ్వు వెంబడే నా పాయింట్ ఆఫ్ వ్యూ ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తావు. దట్ ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు ఎందుకు సప్రెస్ అవుతావు? నేను చాలా చేస్తాను కదా. నువ్వు ఎందుకు సప్రెస్ అవుతున్నావు? అదే కదా, అప్పుడు ఎందుకు సప్రెస్ అవుతున్నావు? నేను సప్రెస్ అయితాను. సప్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నీకు దమ్ము లేదా? నీకు కాన్ఫిడెన్స్ లేదా? ప్లీజ్ మరి నువ్వు ఎందుకు సప్రెస్ అయ్యావు? మాట్లాడుతుందో వేరే విధంగా వెళ్తది. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. వెళ్తుంది యష్మి. నేను మాట్లాడితే వేరే విధంగా వెళ్తుంది. ఐ డోంట్ లైక్ ప్రాజెక్ట్ లైక్ ఫ్రెండ్షిప్ అనే మాట మీద చెప్పినప్పుడు గుచ్చావని చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోలేదు. నిజంగా ఈ రోజు నాకు ఫీల్ అవుతుంది. నాకు కూడా గుచ్చావు. ప్లీజ్ డోంట్ ప్లే దిస్ విక్టిమ్ కార్డ్. ప్లీజ్ డోంట్ ప్లే దిస్ విక్టిమ్ కార్డ్ ఓవర్ హియర్. ఓ మై గాడ్, నేను ఫస్ట్ నా పాయింట్ చెప్పాలి.
చెప్తున్నాను, ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు నువ్వు. ఎమోషన్స్ తో ఎవరు ఆడట్లేదు. గేమ్ గా ఉంటున్నాను, ఫ్రెండ్షిప్ గా ఉంటున్నాను. డిఫరెంట్ పారామీటర్స్, టూ డిఫరెంట్ పారామీటర్స్. లెట్ ఇట్ బి, లెట్ యూ పీపుల్ థింక్ దట్ ఐ యామ్ ఫేక్. ఐ డోంట్ మైండ్. పర్లేదు, క్లియర్ అవ్వలే కదా, ఇంకా ఎంతసేపు క్లియర్ చేయమని అంతసేపు క్లియర్ చేస్తా. ఇంకేమైనా ఉందా మాట చెప్పడానికి? నేను చెప్పే చాలా క్లియర్ గా ఉన్నా, నీకు అర్థమైతే చాలు. వచ్చింది, నాకు అవసరం లేదు, అవసరం లేదు. రా. నా సెకండ్ నామినేషన్ పృథ్వీలో క్షణకావేశం ఉంది. సో నాకు అన్ని గుడ్ క్వాలిటీసే కనిపిస్తున్నాయి పృథ్వీలో, బట్ ఆ ఒక్క బ్యాడ్ క్వాలిటీ నాకు వ్యర్థంగా అనిపించింది నీలో. అదేంటంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నీ టెంపర్ని లూజ్ అయిపోవడము, లేకపోతే నీ గేమ్ ఆడడంలో తప్పేం లేదు, బట్ గేమ్ ఆడే విధానంలో తప్పు ఉంటుంది. సో అదొక పాయింట్ నువ్వు చేంజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. అండ్ ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నువ్వు ప్రేరణని ఎక్స్ప్లెయిన్ చేద్దామని దాంట్లో నువ్వు లెగ్ పట్టుకుని సడన్గా ఇట్లా లేపాను. ఒక సెకండ్ వెనకాల అమ్మ కింద పడుతుందేమో, తల తగులుతుందేమో అంత లెవెల్కి వెళ్ళింది ఆలోచన. గేమ్లో ఏం క్షణకావేశం అనిపించింది మీకు? అగ్రెషన్ చాలా డిఫరెంట్ గా వెళ్తుంది. ఇది నీ కోపము, నీ కంట్రోల్ కట్టాలు తెంచుకొని వెళ్తుంది. అది ఎక్కడ అనిపించింది అలా? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. గేమ్ కాదు, అది అవుట్ అయిన తర్వాత గేమ్ కాదు, అది గేమ్ మిడిల్ లోనే మీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు కూడా మీరు అమ్మాయి మీదకి ఎగబడే విధానంలో చాలా క్లియర్ గా తెలుస్తుంది. గట్టిగా అమ్మాయి మీద ప్రేరణ మీద వచ్చింది అవుట్ అయిన తర్వాత, గేమ్ లో కాదు. గేమ్ మిడిల్ లో కూడా మీరు మధ్య మధ్యలో లేదు, గేమ్ మిడిల్ లో కూడా యు ఆర్ ఇంటర్ఫియరింగ్. అవుట్ అని ఇచ్చే తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. నో, ఫర్ మీ నీలో అగ్రెషన్ ఉంది పృథ్వీ. ఆఫ్ కోర్స్ అగ్రెషన్ ఉంది, రాంగ్ కాదు. అది చాలా రాంగ్ గా ట్రిగర్ అయింది. ఇప్పుడు అమ్మాయికి తగలబోయేదే తప్పించుకుంది. ఇలా చాలా మల్టిపుల్ థింగ్స్. అది ఎలా అంటే మీకు అగ్రెషన్ లేదు, సో అది నాది నీకు రాంగ్. అగ్రెషన్ వేరు, ఆట విధానం వేరు. మరి నువ్వు ఆట ఆడాలంటే కసి మీద ఆడు, అగ్రెషన్ మీద ఆడదు. ఎందుకు ఏంటి? అగ్రెషన్ ఇస్ ఎ వెరీ నెగటివ్ టైప్. అగ్రెషన్ ఇస్ మై నేచర్. అలాగే ఆడతా గేమ్. Then change it, Prithvi. I won't change it. No. మధ్యాహ్నం 2:15. సీత, అందరూ చెప్తున్నారు దట్ నువ్వు ఎంపథెటిక్, నువ్వు అంతా అర్థం చేసుకుంటావు. నీలో ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే ఒక్కొక్కసారి టాస్క్ గురించి కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హుక్ ఆర్ క్రూక్, నేను అది తీసుకురావాలి అని ఫిక్స్ అయిపోయావు. దానిలో ఏమైంది, నీకు అంత దెబ్బ తగులుతున్నా నువ్వు అక్కడ అది ఆపలేదు. ఒక పాయింట్లో ఆపేసి నేను ఓపెన్ చేస్తా, మీరు వెళ్ళండి అంటే యూ బోత్ అక్కడ నుంచి లేదు మేము ఫైట్ చేస్తా అని మీరిద్దరూ అగ్రీ చేసుకుని మరీ అది వెళ్ళారు. సో నాకు ఆ ఎమోషన్ హంగర్కి నువ్వు ఫీల్ అయిన ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోలేదు. అండ్ నాకు నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత పోతుందంటే కొంచెం గేమ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నా. నువ్వు అన్నట్టు నా ఎమోషన్స్ నా స్ట్రెంగ్త్ అని నా ఫీలింగ్. నీకు వీక్నెస్ అనిపించవచ్చు, నా ఎమోషన్స్ నాకు స్ట్రెంగ్త్. నేను నా ఎమోషన్స్ తోటే ముందుకు వచ్చాను, నా ఎమోషన్స్ తోటే నేను గెలిచాను. ఇంటి నుంచి బయటికి ఎందుకు పంపించాలంటే నీకు ఎమోషన్స్ ఉన్నాయి, నువ్వు ఎమోషన్ గా ఇక్కడ ఏడవద్దు, నువ్వు ఒక రాయిలాగా నిల్చొని ఏం జరుగుతున్నా నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నాకు అర్థమే అవ్వట్లేదు. సరే నేను ఇద్దరం వాదించుకుందామంటే నువ్వు ప్రతి మాటకు నేను వాదిస్తా, నువ్వు మాట్లాడే వరకు నేను వెయిట్ చేశా. ఎమోషన్స్ లేకుండా ఇక్కడ మనం రాళ్ళలాగా బతకాలి. ఎవరు లేరు, మనుషులే ఉన్నారు ఇక్కడ. డివియేషన్ లేదు, ఎమోషన్స్ వస్తాయి బయటికి, తప్పేముంది అందులో? నా ఇష్టం, నేను బిగ్ బాస్ తో ఏమని అడగొచ్చు. అవును మరి ఎగ్జాక్ట్లీ నా ఇష్టం, నా ఎమోషన్స్ మరి ఎలా నామినేట్ చేస్తావు? నీకు ఎమోషన్స్ ఉన్నప్పుడు నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకోవట్లే. అంతే, నాకు ఎమోషన్స్ నేను నామినేట్ చేయండి అని అడుగు. ఏమైనా సెన్స్ నీకుందా సెన్స్? ఓకే, కామన్ సెన్స్ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడతా. వేరే వాళ్ళ హంగర్ గురించి బిగ్ బాస్ ని ఫుడ్ ఇమ్మని అడగడం ఎక్కడ నాట్ కామన్ సెన్స్. అండ్ నువ్వు ఇప్పుడు వచ్చి నిల్చో, నీకు ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి నామినేట్ చేయడం. ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నానా? ఎమోషన్స్ ఉంది అన్నానా? దానివల్ల చెప్పట్లేదు అది గేమ్ కన్నా ఎక్కువ అవుతుంది అని చెప్తున్నా. అంతే, నేను మొన్నే నీకు చెప్పాను నీ ఎమోషనాలిటీ నీకు స్ట్రెంగ్త్ అనేసి, కానీ ఒక్కొక్కసారి అది వీక్నెస్ కి పోతుంది, అది కంట్రోల్ చేసుకో అనేసి నామినేట్ చేస్తున్నా. నా ఇష్టం, నాకు అనిపిస్తుంది నీ స్ట్రెంగ్త్, నీ ఎమోషనల్ నీకు వీక్నెస్ అవుతుంది. నాకు నచ్చలేదు, ఇంకో పాయింట్ ఏమన్నా చెప్పు. నాకు పాయింట్ నా లేదు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నాకేం లేదు, అదే నా నామినేషన్ పాయింట్. దేనికైనా నామినేట్ చేస్తా, దేనికైనా నామినేట్ చేస్తా. నాకు ఎఫెక్ట్ అయింది నుంచో. బిగ్ బాస్ హౌస్ కి ఆర్ ఈ గేమ్ కి నాకు ఎమోషన్స్ ఉండడం వల్ల ఎలా ఎఫెక్ట్ అయింది? బిగ్ బాస్ హౌస్ కి నాకు ఎమోషన్స్ ఉండడం వల్ల ఎలా ఎఫెక్ట్ అయిందిరా? సింపుల్ పాయింట్. నేను ఉన్నా, నాకు ఎఫెక్ట్ అయింది అంటే నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ లేవు, అంతేనా? నువ్వు చెప్పు. లేదు, నాది కూడా లేదు. ఓకే, బ్యూటీ రా. నీకు ఎమోషన్స్ ఉండొచ్చు.
విష్ణు 2 థింగ్స్ ఉన్నాయి. మేము క్లాన్స్గా కొన్ని రేషన్ సంపాదించాం, కానీ నిన్న క్లాన్స్ డిజాల్వ్ అయిన వల్ల ఆ రేషన్ ఈక్వల్ అయిపోయింది. నేను నిన్న రాత్రి అభయ్ అన్నని అడిగాను, ఇప్పుడు ఆ 5 eggs అఖండ క్లాన్ వాళ్ళు తీసేసుకోవచ్చా అంటే లేదు, అది అందరిది, 5లోనే 12 మెంబర్స్ మేనేజ్ చేయాలి ఇప్పుడు అన్నారు. అది అడగకుండా నువ్వు 2 ఎలా తినేస్తావు? ఎక్కడి చేసుకుందాం అనుకున్నాం, దేనైనా వేద్దాం అనుకున్నాం, అడగకుండా ఎలా తినేస్తావు నువ్వు? సో నాకు అది చాలా సెల్ఫిష్ అనిపించింది. ఇప్పుడు దాకా నీతో జర్నీ అయి నాకు అర్థమైందంటే నువ్వు చాలా ఇన్సెన్సిటివ్. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా వేస్ట్. బట్ నేను ఒక పాయింట్ చెప్తున్నా, నువ్వు అభయాన్ని అడిగిన 5 గుడ్లు మీ డిస్కషన్ నాకు తెలీదు. నిన్న అందరి రేషన్ తీసుకొచ్చి ఒక చోట కలిపేసి అందరిది అన్నం ఇచ్చాం. అలా అయితే మీ దగ్గర అన్నమే లేదు, ఓకేనా? మేము ఇచ్చాం, నేను అన్నం తిన్నానా? అండ్ పొద్దున కూడా తెలిస్తే ఓకే అన్నాడు అన్న. ఎవరికి ఏమేమి ఆకలి మా దగ్గర మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అడిగావా? నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను, నేను చెప్పినప్పుడు నువ్వు విను. స్టార్టింగ్ బేబక్క పన్నీర్ కర్రీ అందరికి చేసి నేను తినలేదు. నువ్వు తినేసి నీ లంచ్ కోసం నువ్వు ఇంత కప్పు తీసుకెళ్ళి నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు. ఎవరైనా తిన్నారా లేదా అని ఏం లేదు. బట్ స్టిల్ నేను ఇన్సెన్సిటివ్ గా నీలా నా మొహం మీద అడగలేదు. ఆ రోజు నా కర్రీ నుంచి కొంచెం తీసి నీకు నువ్వు దాచిపెట్టుకున్న తర్వాత నీ ప్లేట్ లో నీ పక్కన బౌల్ లో ఉన్నది ఇచ్చాను కదా సోనియా, కొంచెం గుర్తు లేదంటే గుర్తు తెచ్చుకొని మాట్లాడు. ఆ కప్పు నుంచి నీకు ఇచ్చాను నేను, పాపం ఆమెకు లేదు అనేసి వాళ్ళు అన్నారు. నాకు ఆమెకు లేదు కదా ఎందుకు ఇస్తున్నావు, ఐ మీన్ నీకు ఉండదు కదా లంచ్ కి ఎందుకు ఇస్తున్నావు అంటే, పాపం ఆమె ఎక్కువ తింటది, ఆమెకు ప్రోటీన్ లేదు అంటుంది, నా దాంట్లో ఇస్తే ఏం ప్రాబ్లం లేదు నాకు, నీకు ఇచ్చాను నేను. బట్ నేను ఫ్రిడ్జ్ లో నేను సెపరేట్ గా నేను తర్వాత చూసాను. తర్వాత పెట్టుకున్నా, నీకు కొంచెం వేసాక నేను పెట్టుకున్నా, నాకు లంచ్ అది. అండ్ మోర్ వాళ్ళు నాకు పెట్టింది, నేను పెట్టుకోలేదు. ఈ రోజు మేము ఏం ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడి చేస్తే సగం కట్ చేస్తే కూడా 10 మంది తినొచ్చు. వాళ్ళకు కూడా ప్రోటీన్ కావాలి విష్ణు, నీ ప్రోటీన్ ఇస్ నాట్ ఓన్లీ. అడగకుండా నేను లేదు, అక్కడ ఒకళ్ళని అడగాలని ఎవరు పెట్టారు రూల్? చాలా సెన్సిటివ్, నువ్వు అందరి గురించి ఆలోచిస్తా, మరి ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు పచ్చడి 2 తినేస్తున్నా, పాపం వేరే వాళ్ళకి కావాలేమో ఒక్కసారి అడిగి. ఎవ్వరు 5 గుడ్లు మొత్తం నేనే తినేస్తే అయ్యో వేరే వాళ్ళకి ఆలోచించకుండా తినాలి అన్నాను. నేను 3 గుడ్లు వదిలేశాను. థ్యాంక్ యూ. 3 మేమందరం 11 పీపుల్ మేము మేనేజ్ చేసుకుంటాం. నీకున్న ఇన్సెన్సిటివిటీకి, నీకు ఉన్న చిన్న బ్రెయిన్ కి నేను చెప్పడమే వేస్ట్. నామినేషన్ చేయి నన్ను. యు ఆర్ ఆల్సో సెన్సిటివ్. అది తెలుస్తుంది చూసే వాళ్ళకి. ఓకే గుడ్. బ్రెయిన్లెస్ పీపుల్, యూస్లెస్ పీపుల్ ఎందుకు వస్తారు? మధ్యాహ్నం 3:15. సో మై ఫస్ట్ నామినేషన్ ఇస్ విష్ణు. ఇది మింగల్ వర్డ్ నాకు ఇప్పుడు కొంచెం ఒక అబ్యూజ్ లాంటి అనిపిస్తుంది. ఆ లీడర్షిప్ విషయానికి వచ్చినప్పుడు మీరు అక్కడ బ్లాక్ లిక్విడ్ నా బీకర్లో పెట్టారు, దానికి కారణం మీరు మింగల్ అవ్వలేదు. అక్కడ ఉన్న 10 మెంబర్స్లో నేనే కనపడాను. మీకు లీడర్షిప్ క్వాలిటీ అస్సలు లేదు. చాలా ఫీల్ అయ్యాను విష్ణు. అందరికీ సమానం దృష్టిగా చూడండి ప్లీజ్. అది మీరు కూడా అర్థం చేసుకుంటే, ఇది ఒక పాజిటివ్ రకంగా తీసుకుంటే ఓకే అన్న, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేయడానికి అని ఏం అనలేదు. మీరు ఇప్పుడు దాకా ఎవరైనా మీకు ఏదైనా చెప్దాం అనుకుంటుంటే మీ వర్షన్ మీరు చెప్పేసి థ్యాంక్ యూ నమస్తే అని చెప్పేస్తే కుదరదన్నా. అండ్ యాజ్ అ చీఫ్ నాకు ఎలా అనిపిస్తుంది అన్న, మీరు మీ ఓన్ ఫ్రెండ్ని అన్నిసార్లు పొడిచారు, మీరు ఓన్ ఫ్రెండ్ని అన్నిసార్లు నామినేట్ చేశారు. హౌ విల్ ఐ గెట్ దట్ కాన్ఫిడెన్స్ అన్న మీ మీద? నాకు లేదు కాబట్టి నేను తీసేసానన్నా. అదే ఫ్రెండ్కి కూడా నేను అట్లాంటి బయాస్డ్గా చూడలేదు, దానికి న్యూట్రాలిటీ అంటారు. ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను చెప్పింది కూడా అది తప్పు అంటే ఐ కాంట్ అండర్స్టాండ్. బట్ ఐ జెన్యూన్లీ బిలీవ్, నేను ఇప్పటికీ అదే బిలీవ్ చేస్తానన్నా. అంతే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సేమ్ విష్ణు. సారీ తల్లి, నిజంగా సారీ. నా సెకండ్ నామినేషన్ వచ్చేది మణికంఠ.
ఫస్ట్ వీక్లో నేను మీకు చాలా సపోర్ట్ చేశాను మనకంటే, ఎమోషనల్గా కానీ మెంటల్గా. కానీ నాకు దాంట్లో చాలా అన్గ్రేట్ఫుల్నెస్ అనిపించింది. నేను అంత ఎమోషనల్గా లేకపోతే, నేను కూడా చాలా హార్డ్గా ఉంటే ఇక్కడ ఒక్క పర్సన్ కూడా మీకు సపోర్ట్ చేయలేదు. కానీ నేను అందరి దగ్గర వెళ్ళి హీజ్ అ బ్రిలియంట్ క్యాండిడేట్ చాలా సార్ అన్నాను. మనీకి కొంచెం టైం కావాలి. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ అందరి ముందు నుంచేసి విక్టిమ్ కార్డ్ వేరే పర్సన్కి కూడా చెప్తున్నారు. ఎంతవరకు మీరు వచ్చారు అంటే విక్టిమ్ కార్డ్ మీ నోట్ నుంచి వచ్చిన ఒక పెద్ద జోక్. ఎందుకంటే యూ ఆర్ ప్లేయింగ్ దట్ విక్టిమ్ కార్డ్ ఫస్ట్ వీక్. నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి లేకపోతే నన్ను పొగడండి అని నేను ఏ రోజు అడగలే. మీరు నాలో ఒక పాయింట్స్ నచ్చి మీరు చెప్తుంటే నేను వింటూ వెళ్ళా. కానీ ఏ రోజు అన్నా నేను చాలా లోగా ఉన్నాను, నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి లేకపోతే ఇది చేయి అది చేయండి. మీరు ఆ చనువు తీసుకొని నాకు చెప్తున్నప్పుడు, ఆ చనువుతో నిన్న మీరు తడబడుతూ బాధపడుతూ తిరుగుతున్నప్పుడు మీరు అడిగారు మీరు ఎందుకు నాకు వేయలేదు చీఫ్గా, మీరు నాకు ఎందుకు వేయలేదు అంటే నేను చెప్పాను ఎవ్రీ వన్కి ఒక గ్లూ అనేది ఉంటుందన్న కంటెస్టెంట్స్తో కంటెస్టెంట్స్తో మాట్లాడేటప్పుడు. సో చీఫ్గా కంపారిటివ్లీ విష్ణుకి ఆ గ్లూ అనేది ఉంది, మీకు లేదు. సో ఆ క్రైటీరియా మీద నేను విష్ణుని చూస్ చేసుకున్నాను అనేసి అన్న. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే విక్టిమ్ కార్డ్ ఏదైతే అంటున్నారో, విక్టిమ్ కార్డ్ ఐ నెవర్ యూజ్. మీరు జస్ట్ అందరి ముందు ఇప్పుడే చెప్పారు. 1 సెకండ్ అన్నయ్య, నేను చెప్పే మాట వినండి ఫస్ట్. మీరు ఏ క్రిటిసిజం వచ్చినా నేను కన్స్ట్రక్టివ్ గా దాన్ని తీసుకున్నాను, దాని మీద వర్క్ చేసుకుంటే వెళ్ళా. కానీ ఏ రోజు నేను విక్టిమ్ కార్డ్ యూజ్ చేయలేదు. ఒకవేళ నా ఎమోషన్స్ బయటికి ఫ్లట్ అవుతుంటే కనుక అయ్యో మళ్ళీ విక్టిమ్ కార్డ్ అనే వర్డ్ వస్తుందని చెప్పి నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నానే తప్ప నేను మళ్ళీ వేరే వాళ్ళ మీదకి ఎప్పుడు యూజ్ చేయలేదు. అండ్ సెకండ్ థింగ్, తన మీదకి విక్టిమ్ కార్డ్ ఎందుకు యూజ్ చేశాను అనే వర్డ్ వస్తే కనుక మీ కన్వర్సేషన్ అంతా విన్న తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే మీ క్లారిటీ లేనట్టు అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సింపుల్ అన్నయ్య, అంతే. వచ్చి థ్యాంక్ యూ. మధ్యాహ్నం 3:30 మై ఫస్ట్ నామినేషన్ ఇస్ సోనియా గారు. నేను ఫస్ట్ వీకే ఐ థింక్ నా క్లాన్తో కూడా నేను డిస్కస్ చేసా దట్ సోనియా గారు చాలా టఫ్ కాంపిటీషన్. ఫస్ట్ నామినేషన్లో కూడా మీ పాయింట్ కూడా అదే ఉండే, స్ట్రాంగ్గా మాట్లాడాలి, పర్ఫామ్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి. సో నాకు మీ దగ్గర ఆ స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. నాకు మీరు ఇప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదు టు బీ ఆనెస్ట్. నాకు ఈరోజు పొద్దునే తెలిసింది దట్ చికెన్ ఇన్వాల్వ్మెంట్లో మీరు కూడా ఉన్నారు, మీ ముందే అది జరిగింది. సో నాకు అది కూడా ఇంకా అర్థం కాలేదు. నేను అప్పుడు దాకా ఏమనుకున్నా దట్ మీరు ఒకవేళ నాకు ఒక హింట్ ఇచ్చారేమో, మీ చికెన్ తక్కువ ఉంది, చూసుకో అది నేను ఒక గుడ్ థింగ్ లాగా తీసుకున్నా. కానీ మీ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది అని అనేసరికి దానికి జడ్జ్ చేయడానికి కష్టమవుతుంది. మీరు ఇటు ఆడుతున్నారా అటు ఆడుతున్నారా. నువ్వు ఎట్లయితే జడ్జ్ చేయలేకపోయినావో నా పొజిషన్ని నేను అట్లే బ్యాలెన్స్ చేసుకున్నా, అంతే. అది నీకు జడ్జిమెంట్కి రాలేదు, అంతే. నేను యాజ్ పార్ట్ ఆఫ్ మై క్లాన్ నేనేం చేయాలో, నా టాస్క్ ఏంటిదో నేను చేయాలి. నేను టీమ్ ప్లేయర్గా నా గేమ్ ఏం ఆడాల్సి వస్తే ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ క్లాన్, ఐఎమ్ నాట్ ద చీఫ్ దేర్. అండ్ నీకు హింట్ కూడా ఇచ్చిన, హింట్ ఇస్తే అట్లీస్ట్ నువ్వు నేను చేసే టైం కన్నా నువ్వు క్యాచ్ చేసి చేసుకుంటావేమో అని. కానీ నువ్వు అంత సప్పగా కూర్చుండిపోతావు అని నాకు తెలియదు. అండ్ గేమ్ వచ్చినప్పుడు కూడా పోటీగా మంచిగా ఆడుతావు కదా, నీకు ఆ స్ట్రెంత్ ఉన్నా. నీ ముందే నేను చేస్తున్నా, నీ ముందే నేను కలుపుతున్నా. అండ్ స్టార్ట్ చేసి నేను తీసి ఫస్ట్ చెప్పింది నీకు, అదే టైంలో నేను లేను. ఫస్ట్ చెప్పింది నీకే, నువ్వే ఉన్నావు అక్కడ, నువ్వున్నావు, సీతు ఉంది, మీ ఇద్దరే ఉన్నారు అక్కడ. 5-10 సార్లు చెప్పిన తక్కువ ఉంది చూసుకో, తక్కువ ఉంది కదా, ఎట్లా తింటారు, ఇది సరిపోతుందా అని కూడా చేసిన. చీఫ్ గా నీ రాజ్యాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలనేది నీకే తెలియలేదు. నీ ఫుడ్ పోతున్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది కూడా నీకు తెలియదు. సో దట్ ప్రూవ్స్ యువర్ స్ట్రెంగ్త్. క్లియర్? యా. జుట్టు ప్రేరణ ఒక సంచాలక్ పొజిషన్, అది ఒక పవర్. కానీ ఐ సా టైమ్గా లేట్గా అర్థమైందో గేమ్. ఎవ్రీ రౌండ్కి రూల్స్ చేంజ్ చేస్తూనే అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ రౌండ్కి ఒక కొత్త రూల్ అది కనిపించింది. కానీ స్టార్టింగ్ నుంచి నీకు యాజ్ అ సంచాలక క్లారిటీ ఉండుంటే ఆ గేమే వేరేగా ఉండుంటే, ఆ గేమ్లో లాస్ట్గా టై అనేది ఏది అది అసలు ఉండేదే కాదు. సో నేను నీకు చెప్పాను, నాకు ఉన్న క్లారిటీ ఆ గేమ్లో ఎవరికి అన్ఫేర్ అవ్వకూడదు అనేసి. అందుకే యాజ్ అ సంచాలక్ ఐ డెంట్ కేర్. నేను చెప్పేదే అవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ నేను చూడకపోయినా మీరు అట్లీస్ట్ చూస్తున్నారు, అన్ఫేర్ డెసిషన్ నా వల్ల అవ్వకూడదు అనేసే నేను మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. నాకు రౌండ్కి కొత్త ఇదవుతుంది,
ఇదవుతుంది. కొన్ని పాయింట్స్ నాకు వైలెన్స్ అనిపించట్లేదు, కానీ ప్లేయర్స్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఆ వైలెన్స్ పదాన్ని వాడేసి ఇది చేస్తున్నారు. నాకు ఫస్ట్ పాయింట్ నుంచే రెస్పెక్ట్ లేదు. అంటే నేను ఏదైనా సంచాలక తప్పు చేసి నేను రెస్పెక్ట్ అది వెళ్ళిపోతే నాకు అర్థం ఉంటుంది, కానీ నేను వచ్చిన దగ్గర నుంచి రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేనే తెచ్చుకున్నా. సో ఐ అండర్స్టాండ్. మధ్యాహ్నం 3:45. చాక్లెట్ బాయ్, ఈ హౌస్లో నేను ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్స్లో నీ పేరైతే నేను తీసుకుంటా, తెలుసు. బికాస్ యూ బ్రోక్ మై హార్ట్. నేను నా లైఫ్లో ఫ్రెండ్షిప్కి నేను చాలా వాల్యూ ఇస్తాను. సో అలాంటి ఒక విషయంలో మోసం చేసావు నువ్వు. నీకు ఆ కిచెన్ డిపార్ట్మెంట్కి అసైన్ చేశారు మా చీఫ్, కాబట్టి అలా సింక్లో పెట్టమని చెప్పు, నీ క్లారిటీ వస్తుంది అని చెప్పాను. నిజంగా నాకు మైక్రో ఇది చేయాలనుకుంటే నేను ఆ క్లాన్తో మాట్లాడతాను, లేకపోతే ఆ క్లాన్ చీఫ్తో మాట్లాడతాను. అలా ఏం నేను చేయలేదు. అండ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు బయాస్డ్గా నేను గేమ్ ఆడలేదు. అయి ఉంటే కనుక నిన్న ప్రేరణని నేను రెడ్లో పెట్టేదాన్నే కాదు, ఏదో ఒక రీజన్లో నేను తీసి గ్రీన్లో పెట్టేదాన్ని. నాట్ విత్ ప్రేరణ, ఎవరితో నేను బయాస్డ్గా నేను ఆడలేదు. అది నా గేమ్. నాకు పర్సనలీ నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్కి అని నాకు అనిపిస్తుంది. బికాస్ నా హార్ట్ని నువ్వు ఈ రోజు బ్రేక్ చేసిన దానికి నేను స్టిక్ ఆన్ అవుతున్నా. యు ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఈ హౌస్కి. ఓకే డన్. ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్, గేమ్ ఇస్ గేమ్ అండి నాకు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఫ్రెండ్లీగా ఉన్నంతసేపు ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు టాస్క్లో కానీ లేకపోతే వర్క్ అలొకేషన్లో కానీ నాకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక హౌస్లో అనర్హులు అనే టాపిక్ మీద నేను నామినేట్ చేస్తాను. రేపు పొద్దున నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ వచ్చినా కూడా నేను నామినేట్ చేస్తాను. ఇది రిలేషన్ ని, ఫ్రెండ్షిప్ ని, గేమ్ ని మిక్స్ చేయకండి. సో నా నామినేషన్ పాయింట్ వెరీ క్లియర్. నువ్వు ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు, నీ బ్రెయిన్ ని నువ్వు వాడావు, ఫ్రెండ్షిప్ అని వర్డ్ యూజ్ చేసావు. ఎస్, యు ఆర్ ఫిజికలీ వీక్. ఓకే, 1 minute. ఈ హౌస్ లో ఫ్రెండ్షిప్ అనే పారామీటర్ డిఫరెంట్, గేమ్స్ అనే పారామీటర్ డిఫరెంట్, రూల్స్ అనే పారామీటర్ డిఫరెంట్, నామినేషన్స్ అనే పారామీటర్ డిఫరెన్స్. ఈ 4 ఛాంబర్స్ ని మిక్స్ చేయకుండా ఆడిన విన్నరే విన్నర్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఏమి నువ్వు ఆడట్లేదు, అందుకే నామినేట్ చేస్తున్నావు. రా, మీకు అర్థం కావట్లేదు. ఇది నన్ను బయాస్ అని అనుకో, నేను మైక్రో మేనేజ్మెంట్ చేస్తానని అనుకో. ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేస్తాను. మోసం కాదు అది. ఇది నా నామినేషన్ గురు, నించో చూస్తాను గురు. సో నైనిక, చీఫ్గా ఇద్దరు ఫెయిల్ అయ్యాము. నీకు అసైన్ చేసిన పనిలో అట్లీస్ట్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేదేమో అని నాకు పర్సనలీ అనిపించింది. బీఎట్ క్లీనింగ్, కిచెన్, బాత్రూమ్, ప్రతి ఒక్కటి. వాళ్ళు అది ప్రాబబ్లీ వాళ్ళు హార్ట్కి తీసుకున్నారో ఏంటో నాకు తెలీదు, మీ క్లాన్లో డిస్కషన్ ఎలా జరిగిందో. బట్ సమ్ ఆఫ్ ద అదర్ వే నువ్వు ఏదో ఒక రకంగా ప్లాన్ చేయాల్సింది. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ మేనేజ్మెంట్ వస్తే నువ్వు కొంచెం ఎందుకు భయపడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. ఈ నామినేషన్కి అంటే ఒక ఇదిలాగా తీసుకొని నువ్వు చేంజ్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మై పాయింట్ ఓన్లీ లాస్ట్ 1 week అయితే మాకు కూడా క్లారిటీ లేదు, చేయాలా చేయొద్దా. అందుకే నా పర్సనల్గా ఇండివిజువల్గా ఎంత అయిందో నేను చేస్తూనే ఉన్నా. వాళ్ళ పర్సనల్గా కూడా వాళ్ళకి ఎంతవరకు గలీజ్గా ఉంది, చాలా గలీజ్గా ఉంది, చేయాలి తప్పదు. అండ్ థ్యాంక్ఫుల్లీ మనీ ఆల్సో హెల్ప్. దట్ పాయింట్ మేబీ సమ్వేర్ ఐ కెన్ టేక్, బికాస్ మాకు క్లారిటీ లేదు కాబట్టి అది 100% అవ్వలేదు. సో ఐ విల్ డెఫినెట్లీ టేక్ దట్ పాయింట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎన్కరేజ్మెంట్. ఎస్, అండ్ హోప్ఫుల్లీ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా, లగ్జరీ రూమ్కి ఉన్న వాల్యూస్ అండ్ ఆల్ దాట్. సాయంత్రం 4 గంటలు. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి యష్మి చీఫ్ లెక్క ఫెయిల్ అయింది. నాకు సార్ బుల్లెట్ కొట్టి చెప్పిండు. కట్ చేస్తే మేము ఇక్కడ 6 గేమ్ ఆడుతున్నాం, సాక్స్ గేమ్ ఆడుతున్నాం. మీ క్లాన్ల నుండే సంచాలకు వచ్చి ఇక్కడ సంచాలకు అది చూడడం జరిగింది. దాంట్లో మీరందరు ఆడికెళ్ళి ఒర్రడం, ప్రతి చిన్న డిస్కషన్కి ఆడికెళ్ళి ఉరికి రావడం, దాంట్లో అందరికన్నా ఎక్కువ లైన్ క్రాస్ చేసి వచ్చింది నువ్వే. ఓకే, అండ్ మీ క్లాన్ అయ్యమని ఆడున్నప్పుడు మీరు ఒకటైతే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసి రాయమని. సెకండ్ పాయింట్ వచ్చేసి నాకు ఒక బయస్డ్ ఫీలింగ్ కూడా నీ దగ్గర కలిగింది. అది ఎక్కడంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో పృథ్వీని సేవ్
నా పర్స్పెక్టివ్ పృథ్వీని సేవ్ చేసి ఉంటే బాగుండు కదా, ప్రేరణని ఎందుకు సేవ్ చేసింది, అక్కడ నాకు బయస్డ్ ఫీలింగ్ వచ్చింది అంతే. ఎస్, ఫస్ట్ ప్రేరణదే తీసుకుంటా. ఆ రోజు వరకు నాకు బాటిల్ విషయం అందరికీ కన్వే అయ్యేటట్టు మాట్లాడే ఛాన్స్ నాకు దొరకలేదు. ప్రేరణకి ఎక్కువ నామినేషన్ అయిందే ఆ బాటిల్ విచారం. ఆబ్వియస్లీ చీఫ్గా నేను దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. చీఫ్ ఉన్నావు కదా, నువ్వు మంచి డిసిషన్ తీసుకుంటే ఇది కూడా మంచి డిసిషనే నాకు, బికాస్ మేము అందరూ బ్యాడ్ గా పోర్ట్రే అవుతున్నాం కదా. మా ఇంటెన్షన్ గురించి చెప్పడానికి నాకు ఎక్కడ స్కోప్ రాలేదు. నామినేషన్స్ పరంగా చూస్తే ఆయన పైన చాలా మీరు అది మీ ఒపీనియన్, అండ్ అది ఏంటి నేను లైన్ ఎక్కువ నేను క్రాస్ చేశాను. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లాన్ మెంబర్ అయ్యి దానిపైన చీఫ్ అయ్యి నాకు ఒకటి కరెక్ట్ కాదంటే నేను ఎందుకు మాట్లాడకూడదు? నాకు ఒక ఒపీనియన్ ఉంటే నేను ఎందుకు సైలెంట్ గా చెప్పాలి? కానీ అక్కడ రూల్స్ మేమేదో డిస్కస్ చేస్తుంటే నువ్వు మధ్యలో మేము చీటికి మాటికి రూల్స్ చేంజింగ్ ఇది అది అక్కడ చాలా డిస్కషన్ జరిగింది. అవుట్ అనగా నాట్ అవుట్ అనగా నేను ఒక ఆడియన్స్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. మీ క్లాన్ వాళ్ళు కూడా నువ్వు అవుట్ అయ్యామనగానే లేదు లేదు అని వచ్చారు కదా. అది మా క్లాన్ వాళ్ళు ఎవరు రాలే, నేను ఒక్కనే పొట్లాడినా, మా క్లాన్ వాళ్ళు ఆడే ముగ్గురు, ఎందుకంటే ఎవరు రాలే, ముగ్గురు ఎవరు రాలే. ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో వాళ్ళు వాయిస్ రేస్ చేశారు, సపోర్ట్ చేయలేదు. వాళ్ళ ప్లానింగ్ ఏంటో నాకు తెలియదు మా. యా, సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ. సో ఇక్కడ మేము ఆట ఆడేటప్పుడు ఫస్ట్ ఏదైతే పాయింట్స్ అనుకున్నాం అవే ఆ రూల్స్ ప్రకారంగానే ఆట లాస్ట్ వరకు నడిచి ఉంటే బాగుండు అని అనిపించింది. అండ్ సంచాలక్గా ఆడికొచ్చినప్పుడు అన్ని తట్టుకునే శక్తి ఉండాలి, బరబ్బర్ చెప్పాలి, చెప్పిన మాట వినాలి, వినకపోతే ఉర్రాలి, అన్ని చేయాలి. కరెక్టే, కాకపోతే నువ్వు మధ్యలో ఇమోషనల్ అయినావు, వీక్ అయినావు, ఏడ్చినావు. సంచాలక్గా అట్లా చేయడం నాకు తప్పు అనిపించింది. నేను ఎంత అక్కడ నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన ఆడ నువ్వు 2 సెకండ్లు చూడంగానే నబీల్ అవుట్ అని చెప్పి అక్కడ ఈ డిసిషన్ కూడా వాళ్ళు ఏదో ఆడికెళ్ళి వస్తున్నారు, లేకపోతే మీ క్లాన్ మెంబర్ ఆ గేమ్లు ఉన్నాడా అని బయస్ డిసిషన్ తీసుకున్నావో తెలియదు. కానీ నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా నేను చెప్పే మాట వినకుండా నబీల్ అవుట్ అని చెప్పేసినావు అంతే. నా పాయింట్ నువ్వు వినలేదు. సో నీ వల్ల నేను ₹1,00,000 మా టీంకి నష్టపోయినా. అది నాకు నచ్చలేదు నీ డిసిషన్. నువ్వు సంచాలక్ లేక ఫెయిల్ అయినావు, సంచాలక్ లేక కరెక్ట్ లేవు, సంచాలక్ లెక్క బస్ట్ అయినా అని చెప్పి నేను నీకు నామినేట్ చేస్తున్నా. నేను గట్టిగా లేనని నామినేట్ చేస్తున్నారు, కానీ అక్కడ నేను గట్టి ఉన్నా. నాకు నీ ఇంటెన్షన్ నచ్చలేదు. నేను ఇంటెన్షనల్ గా చేయలే, అన్ఇంటెన్షనల్ గా ఇండియన్ కాడ చెప్తున్నా కూడా డిసిషన్ ఫైనల్ అనేది నాకు అక్కడ డిసిషన్ ఫైనలే. నాకు నీ ఇంటెన్షన్ అరుస్తే గెలుస్తావు అంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. మేక్ నో నాయిస్. నేను వద్దనా? మేక్ ఐ యామ్ మేకింగ్. ఓకే, గుడ్. ఏంటి ఇప్పుడు నీ పాయింట్ ఏంటి? అరుస్తే అవ్వదు, చెప్పు. నాకు నీ డిసిషన్ టోటల్ అన్ఫేర్ అనిపించింది ప్రేరణ. కరెక్ట్, నిన్ను కూడా తీసేయాల్సింది కదా, అది అన్ఫేర్. ఇట్లా తీసేయాల్సింది నాకు నీడ్ తీసేయాల్సింది, అక్కడ అవుట్ చేయాల్సింది, నీకు ఫేర్ ఛాన్స్ ఇవ్వాలని. నేను పుష్ చేయలేదు, పుష్ చేస్తే నూకుతే నువ్వు అవుట్ చేయాలి. నేచురల్లీ విను. బెదిరిస్తున్నావు, ఎప్పుడు చెప్పినా అరుస్తే గెలుస్తామంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. ఓకే, యు నో అంటే ఇనా మెల్ల చెప్పు ఇంటా బెదరాన్ని నేను ఎవరికి భయపడరు. చెప్పు నీ ఫెయిల్ అయినావు, బిల్కుల్ ఫెయిల్ అయినావు. రూల్స్ మార్చినావు, ఏడ్చినావు, మధ్యలో దర్శనం టోటల్ ఫెయిల్. సంచాలక అంటే అది నిజం అయిపోదు. రూల్ మార్చేది నా ఇష్టం. యా యా అన్నవా? ఓకే ఓకే, నాకు ఇంటెన్షనల్ అనిపించింది, నేను బిల్కుల్ అన్ఇంటెన్షనల్ గా చేసిన, నువ్వు అన్ఫేర్ అనిపించినావు, నేను చేస్తున్నా నామినేషన్ అంతే. థ్యాంక్ యూ. సాయంత్రం 4:30 ఫస్ట్ నామినేట్ సీత. ఎందుకంటే ఐ ఫీల్ యు ఆర్ టూ వీక్ ఫర్ దిస్ గేమ్ ఎమోషనలీ. గేమ్ టాస్క్ని టాస్క్ పరంగా తీసుకోకుండా ఇన్హ్యూమన్ అంటారు మీరు టాస్క్ ఆడితే. సో అది బిగ్ బాస్ హౌస్కి మీరు అర్హరు కాదు అనిపిస్తుంది నాకు. అర్హులు అదే ఏ టాస్క్లో? టాస్క్ అదే
ఇన్హ్యూమన్ అన్నా నిన్ను, నేను ఎప్పుడు నిన్ను ఇన్హ్యూమన్ అన్నా ఏ టాస్క్? మా టీంకి అన్నారు. క్లారిటీ ఆఫ్ థాట్స్, క్లారిటీ ఆఫ్ వర్డ్స్ అనేది మనిషి మాటల్లో ఉండాలి, మనిషి ప్రవర్తనలో ఉండాలి, కానీ మనిషికి ఎమోషన్స్ కాదు. మీరు కొన్ని సిచ్యువేషన్స్లో ఎమోషన్స్ అయ్యారు, అప్పుడు నేనే వచ్చి ఓదార్చిన. ఒక్కసారి ఏడిస్తే ఎమోషనల్, 2 సార్లు ఏడిస్తే నాట్ ఎమోషనల్, ఒక్కసారి ఏడిస్తే అర్హులు, 2 సార్లు ఏడిస్తే అనర్హులు అని రూల్స్ మీరు క్రియేట్ చేసుకున్నారు. అది బిగ్ బాస్ క్రియేట్ చేయలేదు. నేను 100 సార్లు ఏడ్చినా 100 సార్లు మళ్ళీ నిల్చుంటా, 100 సార్లు నీతోనే గేమ్ ఆడతా, నీతోటే మాట్లాడతా, నేను అర్హురాలని ప్రూవ్ చేసుకుంటా. ఏడుస్తా, అది నా స్ట్రెంగ్త్. ఓకే, మీ టీయర్స్ ఎమోషన్, నా అగ్రెషన్ అది మోషనా? ఏంటది? అగ్రెషన్ ఒక ఎమోషనే. అవును, టీయర్స్ మీకు స్ట్రెంగ్త్ అంటే అగ్రెషన్ నాకు స్ట్రెంగ్త్. మీరు అగ్రెసివ్ గా ఆడడం లేదు. అగ్రెసివ్ ఉన్నది మీరు నామినేషన్ చేశారు, మీరు అగ్రెసివ్ గా ఆడడం లేదు, చేశారు. మీరు అగ్రెసివ్ గా మీరు వీక్ ఉన్నారని నేను మీకు నామినేషన్ చేస్తున్నా. పృథ్వీ, నేను క్లియర్ చేస్తా. నువ్వు గేమ్ నుంచి బయటకు వచ్చాక ఆ గేమ్ లో లేనప్పుడు నువ్వు సంచాలకుతో మాట్లాడిన మాటలు నాకు అగ్రెసివ్ అనిపిస్తున్నాయి పృథ్వీ అని చెప్పా. మీకు ఏడించినప్పుడు మీకు బిగ్ బాస్ మైక్ ఇచ్చారు, మాట్లాడడానికి వాయిస్ ఇచ్చారు. నేను అగ్రెషన్ ఉన్నప్పుడు నాకు బిగ్ బాస్ మైక్ ఇచ్చారు, నాకు మాట్లాడడానికి వస్తుంది. రాంగ్ లేదు, అయిలో ఏం రాంగ్ లేదు. అగ్రెషన్ లో మాట్లాడేది కూతులు తిట్టేవచ్చు, కూతులు తిట్టే రాంగ్. అగ్రెషన్ లో మాట్లాడే రాంగ్ కాదు. మీ వీక్నెస్ నామినేషన్ అదే చేసావు కదా, నామినేషన్ అదే చెప్పావు. అగ్రెషన్ నీ వీక్నెస్ అని నామినేట్ చేశాను. వీక్నెస్ మరి నువ్వు ఎట్లా అంటావు? నాకు నువ్వు వీక్ అనిపిస్తుంది, నాకు నువ్వు వీక్ అనిపిస్తున్నావు. నా ఒపీనియన్ లోనే నీ ఒపీనియన్ తప్పు. నీకు అర్థమవుతుందా? నీ ఒపీనియన్ తప్పు. చాలా అగ్రెషన్ నీకు రైట్ అయితే నా ఎమోషన్స్ కూడా నాకు రైట్. నీ అగ్రెషన్ రైట్, వేరే వాళ్ళ ఎమోషన్స్ వీక్నెస్ అంట. అదేంటో మరి, అగ్రెషన్ ఎమోషన్ కాదేమో, ఇంకొక మోషన్ ఏమో. సెకండ్ నైనిక సేమ్ రీజన్, చీఫ్ గా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మీకు క్లారిటీ లేదని ఒక వర్డ్ పెట్టుకొని మీరు వర్క్ చేయలేదు. చేసాము లేదు, వాష్ మనమే చేయడానికి చెప్పారు. ఎప్పుడు? ప్లేట్స్, యూటెన్సిల్స్, అది నేను మీ చీఫ్ తో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు కూడా కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయా పృథ్వీ? కొత్త పాయింట్స్, సేమ్ పాయింట్సే. నా ప్రకారంగా చీఫ్ గా నేను ఎంత వరకు వర్క్ చేశాను అది నేను చేశాను. మీ చీఫ్ తో నేను ఎంత వరకు మాట్లాడాలి అది కూడా నేను క్లియర్ చేశాను. మనకి క్లారిటీ ఉన్నప్పుడు నేను ఐ కాంట్ ఫోర్స్ పీపుల్ టు వర్క్. అందుకే నా వరకు ఎంత అయింది నేను అంత చేశాను. అండ్ యు షుడ్ హావ్ ద పవర్ టు మేక్ దెం వర్క్. చీఫ్ గా ఫెయిల్ అయ్యి చెప్తున్నారు కదా, నేను మీ చీఫ్ తోనే మాట్లాడినా. నాకు చీఫ్ తో ఒక క్లారిటీ వచ్చాక అది నేను ఆలోచించి చెప్తాను. దాని లోపలే వీకెండ్ అయిపోయింది, అన్ని అయిపోయింది. ఈ పాయింట్ మీకు దొరికింది, నాకు అర్థమవుతుంది. ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్. బట్ బిగ్ బాస్ చెప్పారా మీకు వర్క్ చేయకూడదని? అవును, ఎందుకంటే మీకు చెప్పలేదు. ఆ లగ్జరీని, ఆ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈస్ దట్ వర్డ్? అధికారాల్ని సద్వినియోగం. ఆ వర్డ్ రాలేదు లాస్ట్ వీక్. తో అదే బిగ్ బాస్ మీకు చెప్పారా వర్క్ చేయకూడదని? పృథ్వీ, I am done discussing this. చెప్పారా మీకు వర్క్ when you give me a good point నేను మాట్లాడతా. నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి అంతే. బిగ్ బాస్ మీకు చెప్పారా వర్క్ చేయకూడదని? చెప్పారా? లేదు కదా, సో యాక్సెప్ట్. సాయంత్రం 4:45. నైనిక, లాస్ట్ వీక్ ఐ థింక్ చెప్పిన నేను ఆల్రెడీ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అని. నువ్వు కరెక్ట్ చేసుకుంటావు అనుకున్నా నేను. సో ఒక యంగ్ పర్సన్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ, ఏదైనా తెలియకపోతే పక్కన వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ మాట్లాడి తెలుసుకొని అది నేర్చుకోవాలి. అండ్ నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. యు వెరీ మచ్ ఓవర్ కాన్ఫిడెంట్, అది కనిపించేస్తుంది. అండ్ మీరు నో వైలెన్స్ దాని మీద ఎంత ఫైట్ చేసిర్రో, నీకు కంప్లీట్ అధికారం ఉండేకి స్టాప్, ఇట్లనే ఆడదాం, లేదు నేను పోతా ఆ ప్లేస్లో, లేదు నేను పోయి నేను సంపాదించుకొని వస్తా, నేను ఎవరికి అంత పెయిన్ ఇయ్యా. నువ్వు గెలుచుకున్నావులే, నువ్వు స్పోర్ట్ ఆడి గెలుచుకున్నావు, స్పోర్ట్ వాజ్ యువర్ స్ట్రెంగ్త్ కావచ్చు, కానీ లీడర్గా మాత్రం నీకు అంత స్ట్రెంగ్త్ లేదు. ఎక్కువ కాలం అది పనికిరాదు ఇక్కడ. సో దానికోసం నువ్వు వ్యర్థం అని అనుకున్నా నేను, అంతే. ఓకే, సో ఓవర్ కాన్ఫిడెంట్ అనేది నేను తీసుకోను. ఎందుకంటే నేను కొంతమందికి ఇక్కడ చాలా వరకు సజెషన్స్ అయితే తీసుకుంటాను. మేబీ మీ దగ్గరికి రాలేదు, నాకు ఎవరెవరు క్లోజ్ ఉన్నారు బాండింగ్ నేను అడుగుతూనే ఉంటాను గేమ్ ప్రకారంగా. ఎస్, ద చీఫ్ థింగ్ ఐ విల్ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఆ రోజు నేను అడిగినా కూడా దగ్గరికి వెళ్ళి, సీత డూ యూ వాంట్ మీ టు స్టాప్ ద గేమ్? సో షీఈ్ లైక్ నో, ఎందుకంటే ఇది కరెక్ట్, అది ఇండివిజువల్ డెసిషన్ కాదు. అయితే నాకు అర్థమవుతుంది లీడర్షిప్ క్వాలిటీ. బిగ్ బాస్ ప్లీజ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నా పాయింట్ ఒక్కటే, ఇద్దరు ఆడేటప్పుడు ఇద్దరు ఆడతారు. డిఫెండర్స్ అనేది మాకెందుకు అక్కడ? డిఫెండ్ చేసేటప్పుడు ఏదైనా అవ్వచ్చు అక్కడ. మిగతా వాళ్ళని ముందుకు పంపిస్తావు కానీ నువ్వు ఒక లీడర్షిప్ తీసుకొని నేను మాట్లాడతా, ఆగండి మీరు అని చేయవు. అది హార్మోనీ మిస్ అవుతోంది ఇంట్లో.
అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని అన్ని తెలిసినా సరే సైలెంట్ గా కూర్చున్న దగ్గరే కూర్చుంటావు క్యూటీ డాల్ లాగా. ముందు నుంచి ఇదే చెప్తూనే ఉన్నా, నా క్లాన్ కి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడతారు, నేను అస్సలు ఆపును. ఒక మంచి ఉన్నప్పుడు ఒక మంచి మీద చాలా మందికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటాయి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. బిగ్ బాస్ నీకు ఫస్ట్ వీక్ నుంచి అనాలిసిస్ కావాలి కదా యష్మి? ఇష్టం. ఫస్ట్ వీక్లో మనం లక్ చీఫ్గా వచ్చినప్పుడు ఏదైతే మాట్లాడినావో అది తప్పు అని అక్కడ చాలా గొడవ అయింది మనకి. ఫస్ట్ నువ్వే బయటకు వచ్చి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినోకి నేను లక్లో అయినా ఇట్లా ఇట్లా అనేసి చెప్పుకున్నావు నువ్వే. సో నువ్వే అగ్రీడ్ ఆ పాయింట్. ఓకే, నేను సరే మేం ఫైట్ చేసింది రీజనింగ్ కి, వాళ్ళతో ఫైట్ చేసినాం. ఓకే, నువ్వు అక్కడ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సరే నీకు హర్ట్ అయింది, ఇంటర్ఫియర్ అయినావు, కానీ నేను ఇప్పుడు చీఫ్ అయినా అది నా ఇష్టం అని ఆనించే స్టార్ట్ అయింది ఇది. అండ్ ఇందాక నుంచి మైక్రో మేనేజ్మెంట్ అంటే కూడా నువ్వు ఏదో టాస్క్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు కదా, టాస్క్ రాక ముందు కూడా నువ్వే హ్యాండిల్ చేసినావు. ఐ విష్ నీ మైండ్ ని పాజిటివ్ గా పెడితే బాగుంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ నెగిటివ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్ నెగిటివ్ అండ్ యూనో అది కాకపోతే ఇట్లా మ్యాడ్ అయిపోయి ఇట్లా చేసే కంటే నీ లీడర్షిప్ క్వాలిటీ ఉన్నా, ఒకవేళ నీ ఎమోషన్ ఉన్నా, ఏదైనా కొంచెం పాజిటివ్ వేలో డ్రైవ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం అది పాయిజనస్. అది ఎక్కడున్నా సరే, ఇక్కడే సరే ఎక్కడైనా సరే అది నీకు పాయిజనస్, అవతల కూడా పాయిజనస్. సో ఫస్ట్ మీది అది లక్ అన్నారు. ఎస్, నేను ఇప్పుడు ఆ వర్డ్ మీదనే నించుంటా. బికాస్ అందరూ నువ్వు లైట్గా తీసుకున్నావు కాబట్టి మీరు ఓడిపోయారు కదా. మేము లక్కీలీ మేము అది గేమ్ అని తీసుకొని ఆడాం కాబట్టి అట్లీస్ట్ సెకండ్ ఛాన్స్ చీఫ్ గా మాకు. ఎవరు లైట్ గా తీసుకున్నారు? డ్రెస్ మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడ తర్వాత మళ్ళీ మాట్లాడదాం, తర్వాత చెప్పండి. మీ కంఫర్ట్ నా డ్రెస్ నా కంఫర్ట్, మీ కంఫర్ట్ బట్టి నేను ఆడడానికి ఇక్కడ రాలేదు. అదే సరే మీరు అలా సరే అది మీరు అంటున్నారు లైట్ తీసుకున్నాను అనొద్దు. మరి సరే ఓకే, నేనైతే లైట్ తీసుకోలేదు. మీరు అలా అనుకుంటున్నారు. నేను నార్మల్ పైజామాస్ వేసుకున్నా, నా గేమ్ కి అది కంఫర్టబుల్. మెటీరియల్ నువ్వే చెప్పిన మెటీరియల్ కంఫర్టబుల్ ఉంటుందా లేదా అంత బుర్ర నాకుండుంటే స్పెల్లింగ్ లో నేను అక్కడ పాస్ అయ్యేది. నాకు బుర్ర లేదనే అనుకోండి, బుర్ర లేదనే అనుకోండి. సో అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఉంటానని. నేను కూడా నబీలనే అనుకున్నా. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఓసిడి ప్రాబ్లం. అట్లీస్ట్ నాకు ప్రాబ్లం ఉందా ఏంటో నాకు గలీజ్ గా కనిపించింది. నాకు ఇనిషియేటివ్ తీసుకొని నేను క్లీన్ చేశా. ఇక్కడ చీఫ్ కి నామినేషన్ జరగట్లేదే, చీఫ్ కూర్చోబెట్టారు అంటే ఇది ప్రతి ఒక్కరి ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ ఈ హౌస్ లో. నువ్వు చీఫ్, నేను మాట్లాడను, నేను కూర్చుంటా అంటే అవ్వదు. మీరు నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ లో చూపించలేదు. ఏ గేమ్ లో మీరు వచ్చి నేను టాస్క్ ఆడతాను అనలేదు, సంచాలక అవుతాను, ఎస్కేపిజం నాకు కనిపించింది. దట్స్ యువర్ సేఫ్ గేమ్. వద్దు, తను నామినేట్ చేయాలి, చూడాలి తను ఎలా ఆడుతుంది అని మీరు అనుకున్నారు తప్ప నేను ప్రతి ఒక్కరికి ఇది మీ అందరూ ఒపీనియన్ అనేది సేఫ్ కాదు యష్మి. ఒపీనియన్ నేను చెప్తున్నా, సైలెంట్ పేషెన్స్ ఉంది, నాకు లేదు. ఏం చేయాలి బిగ్ బాస్? మైక్ బిగ్ బాస్ పాజ్. గొడుగులు తీసుకోండి. మంచి మనకొద్దు, మనకు సరిపోవు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. మిమ్మల్ని క్లాన్ లో తీసుకున్న ముందు నేను అనుకున్నా సోనియా చాలా స్ట్రాంగ్, నేను తప్పు చేసినా తను పాయింట్ అవుట్ అట్లీస్ట్ వాయిస్ అవుట్ చేస్తుంది, తన ఒపీనియన్ అయినా చెప్తుంది. నాకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాబట్టి ప్రతి ఒక్కరి గురించి నేను నువ్వెలా నా అంత పేషెన్స్ నాకు అలాగే అనుకోండి. చూస్తా మీరు చీఫ్ అయ్యాక మీరు ఎలా ఆడతారో నేను చూస్తా. స్మార్ట్ గా అందరూ ఏం మిస్టేక్ చేస్తారు చూసుకొని నామినేషన్ లో తీసుకొచ్చారు తప్ప మధ్యలో ఎక్కడ మీరు వాయిస్ అవుట్ చేయలేదు. అలాగే అలాగే సైలెంట్ గా ఉండాలి ఆప్షన్ కూడా లేదు.
మాట్లాడింది మైక్రో మేనేజ్మెంట్ చేయకూడదు ఏం చేయకూడదు అనే రూల్ లేదు ఇక్కడ. మనము అట్లా కాదు మనం స్టార్ట్ చేయొద్దు చెప్పలేదా విన్నదా? సరే మా తల్లి మరి నీ ఒపీనియన్ చెప్పినప్పుడు సోనియా నువ్వే వెళ్ళి చికెన్ దొంగతనం చేయాలని చెప్పారా నీకు? ఎందుకు వెళ్ళావు మరి? చెయ్యండి రా అని చెప్పి చెయ్యండి రా అంటే అందరూ ఒక్క నిమిషం నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు చేతులు పెట్టావు నీకు ఆ ఒపీనియన్ ఉంటే నువ్వు ఎందుకు చేతులు పెట్టావు? అదే యు ఆర్ వెరీ స్మార్ట్. నువ్వు ఎలా అది నేను చెప్పా నీకు దొంగతనం చెయ్యమని. ఏం మాట్లాడుతున్నావు? అది నా గేమ్ చీఫ్ గా నేను 10 రకంగా ఆలోచిస్తా. అది నేను చీఫ్ గా అడిగి గెలుచుకున్నా. నెక్స్ట్ టైం నువ్వు అడిగి గెలుచుకో. నేను నీలాగా చూసి నువ్వు ఎలా ఆడతావు చూసి నెక్స్ట్ నామినేషన్ లో నిన్ను వేసుకుంటా. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. సాయంత్రం 5 గంటలు. నిఖిల్, అభయ్, మీరిద్దరూ క్లాన్ల చీఫ్లు అయినప్పటికీ మీ 2 క్లాన్ల యొక్క బలం సరి సమానం. కాబట్టి మీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం లభిస్తుంది. నిఖిల్, అభయ్, మీలో ఎవరు నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలో, ఎవరు నేరుగా నామినేట్ అవ్వాలో చర్చించి మీ నిర్ణయం బిగ్ బాస్కి చెప్పండి. దీనికంటే వాళ్ళిద్దరు నామినేట్ చేసిందే మంచిగా ఉంటుంది కదా. ఏం చేద్దాం? ఏ అమ్మాయి ఏం లేదు. నువ్వు ఆల్రెడీ పోయినావు కదా, సార్లు పోయినావు కదా. సరే నేను పోతులే. అందుకే ఓకేనా నీకు? ఓకే అంటే ఏమున్నా చూద్దాం. నువ్వు ఆల్రెడీ 2 సార్లు అయినావు కదరా. నువ్వు ఆడు ఫస్ట్ టైం చీఫ్ అయినావు, రాగానే ఎందుకు నామినేషన్ ఫ్రంట్? అరే ఏం కాదు, ఇప్పుడు చీఫ్ అయినామంటే డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ఉంటేనే అవుతాం కదా. అవునులే కానీ అమ్మ నాకు అర్థం కాదు. నేను అవుతాలే, వద్దులే చూద్దాం. మాటకి చూద్దాం. ఎస్ బిగ్ బాస్, ఐఎమ్ నామినేటింగ్ మై సెల్ఫ్. జరగరా. యా బిగ్ బాస్, నా రీజన్ ఒకటే. వాడు 3 సార్లు చీఫ్ అయ్యాడు, నేను ఒకటేసారి చీఫ్ అయినా. సో నేను నా స్ట్రెంత్ కూడా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను నామినేషన్లోకి వెళ్ళి బయటకు వస్తా. సో ఆ ధైర్యంతో నేను నిల్చుంటున్నా, వాడు సేఫ్ అవుతుండు. ఫేక్ తనని పెట్టాల్సింది. నాకు ఒక ఆపర్చునిటీ ఉంటే తన ముఖానికి ఇలా ఫేక్ అని కొడతాను. సచ్ అ ఫేక్ క్యాండిడేట్. ప్రతి దానికి మా ఇంట్లో అలా పెంచలేదు అంటే మా ఇంట్లో ఓదు బ్లడీ మా ఇంట్లో నేర్పించలేదు. కానీ మినిమం కామన్ సెన్స్ ఉంది నాకు. ఓకేరా? అవును నీ గురించి వద్దు ప్లీజ్. నో ఐ వాంట్ టు హేట్ యూ. ఓకే ఐ విల్ టేక్ దట్. నేను తీసుకుంటా అదేనా. I'll take whatever you give. Okay, let's. సాయంత్రం 5:30. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు: ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి మరియు అభయ్. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. మీరిక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983701 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983710 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యష్మి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983714కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.